స్తోత్రం. కూడి వచ్చినటువంటి దైవజనులకు అలాగే విశ్వాసులకు నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా నా జీవితంలో అలానే మనందరి జీవితంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మెమరీ లేన్ అని చెప్పుకునేటట్టుగా, అంటే మనకున్నటువంటి జ్ఞాపక శక్తిని అంతటిని ఒకసారి చిలికించి అన్నింటినీ జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక రోజుగా నాకైతే అనిపిస్తుంది. దేవుని వాక్యాన్ని మనం పంచుకుంటాం, ఈరోజు తెలుసుకుంటాం కొన్ని విషయాలు. ఎందుకంటే అత్యధికంగా మనం దేని జ్ఞాపకం చేసుకున్న దేవుని యొక్క వాక్యానికి ప్రథమమైన స్థానం ఇవ్వడం మన సంఘంలో మనం నేర్చుకున్నటువంటి విషయం, నాన్నగారు నేర్పించినటువంటి విషయం. ఈరోజు ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క సభను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఒక వాక్యంతో మనం ప్రారంభించుకున్నాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం మొదటి భాగాన్ని నేను చదువుతున్నాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం మొదటి భాగం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును. చాలండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఎట్లా అంటుందండి? అందరూ కూడా ఈ మాట నాతో పాటుగా చెప్పండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. నీతిమంతుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అది బ్లెస్సింగ్ అవుతుంది, ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆశీర్వాదకరం అని చెప్పడం వేరు, ఆశీర్వాదకరం అవుతుంది అని చెప్పడం వేరు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడానికి సమయం తీసుకున్నాం. దేవుని యొక్క పిలుపు చొప్పున ఆయనకు లోబడి ఆయనను ప్రభువుగా యజమానిగా అంగీకరించి ఆయన వెంబడించే ప్రక్రియలో ఇక్కడ సంఘ స్థాపనలు చేయడానికి దేవుడు మరి దైవ సేవకులకు సహాయం చేశారు. దేవుని కృపను బట్టి దేవుడు సమస్తాన్ని కూడా జరిగించారు. దానిని బట్టి ఆయనను నీతిమంతుడిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం జ్ఞాపకం చేసుకోవడం మనందరికీ ఆశీర్వాదకరం అవుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. నాన్నగారి గురించి నాకు తెలిసి అన్ని విషయాలు నేను చెప్పలేను. నాకు తోచిన విధంగా నేను అనుకుంటాను, అందరితో కంటే ఎక్కువగా నాతో ఆయన సహవాసం చేశారు, ఆయన సమయం స్పెండ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులందరికీ కూడా తెలుసు ఆ విషయం. ఎక్కువ శాతం నాకు తెలిసి నాకు ఎటువంటి స్నేహితులు కూడా పెద్దగా పెట్టుకునేది లేదు. ఆయన అంగీకరించేవారు కాదు దానికి. ఆయనతో సహవాసం చేయడం అనేటువంటిది, రోజుకి ఇన్ని గంటలైనా ఆయనతో కలిసి కూర్చొని మాట్లాడడం అనేది నా జీవన సరళిలో ఒక భాగం అనమాట. ఎక్కువ శాతం మాట్లాడుకునేది వాక్యం గురించే, చిన్నతనం నుంచి కూడా. నాన్నగారు ఏదో అందరికంటే పర్ఫెక్ట్గా ఉన్నారని నేను చెప్పను. ఆయన లోపాలు ఆయనకున్నాయి, ఆయన బలహీనతలు ఆయనకున్నాయి. మనుషులందరిలాగానే ఆయన కూడా ఒక మనిషి. ఆయన లోపాలు, ఆయన బలహీనతలు అన్నిటికంటే ఎక్కువగా వాటన్నిటిని మించి కనపడేటువంటిది ఏంటంటే దేవుని యొక్క వాక్యం మీద ప్రేమ. ఏం మాట్లాడినా, అది కోపంతో మాట్లాడినా లేకపోతే ఆయన బలహీనతల్లో మాట్లాడినా అది వాక్యంలో నుంచే మాట్లాడేవాడు. అది తప్పుగా మాట్లాడినా ఒప్పుగా మాట్లాడినా వాక్యం నుంచి మాట్లాడేవాడు. అది దేవుని యొక్క వాక్యంలో నుంచి మాట్లాడాలి అనేటువంటి జిజ్ఞాస ఎప్పుడు కూడా ఆయనలో కనపడుతూ ఉంటుంది. నా చిన్నతనంలో ఇక్కడికి రాకముందు నా చిన్నతనంలో ఆయనతో పాటుగా తిరిగినటువంటి రోజులు ఎక్కువగా నాకు జ్ఞాపకం లేవు, కానీ నాకు గుర్తున్నటువంటి రోజులన్నీ కూడా పరిచర్యకి సంబంధించిన రోజులే. నాకు 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వయసులో నా ఎడమ చేతి ఎముక విరగడం జరిగింది. చిన్నప్పుడు ఆడుకుంటూ ఏదో దాని మీద నుంచి దూకితే చేయి విరిగిందని విని ఇక్కడ పరిచర్యలో నుంచి ఆయన వచ్చేసారు. వచ్చి కలవడానికి వచ్చారు. ఆయన వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చేవాడు, ఏదో ఒక డ్రమ్మో ఏదో ఒకటి చేతిలో తీసుకుని వచ్చేవాడు. అప్పటికి పరిచర్య గురించి కానీ దేవుడి గురించి కానీ తెలియదు నాకు చిన్నతనంలో. అయినా కూడా ఇన్స్ట్రుమెంట్ చూసి ఆసక్తిగా ఉండేవాడు. ఆయన దగ్గర కూర్చొని దాన్ని పట్టుకొని ఏదో ప్లే చేయడానికి ప్రయత్నించేవాడు. 9 సంవత్సరాల వయసులో ఈ ప్రాంతంలోనికి రావడానికి దేవుడు కృప చూపించాడు తల్లిగారికి, నాకు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా దేవుణ్ణి నాకు పరిచయం చేసింది నాన్నగారు. వాక్యాన్ని చదవడానికి ప్రేరేపించినటువంటి వ్యక్తి నన్ను నాన్నగారు ప్రేరేపించారు. ఒకవేళ నాన్నగారు దేవుణ్ణి ఆశ్రయించకుండా ఉంటే నా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు దేవుణ్ణి నమ్ముకునేవాడినేమో, కానీ ఇంత తొందరగా అయితే నమ్ముకునేవాడిని కాదు.
బాల్యం నందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడం ఎంత మేలు అన్నట్లుగా ఆ మేలును దేవుడు నా జీవితంలో ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుడిని నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. చిన్నతనంలో దేవుడిని నాకు పరిచయం చేశారు. మిగతా ఎన్ని పక్కన పెడితే దేవుడిని పరిచయం చేశాడు కాబట్టి ఈ రోజు నేను ఈ విధంగా ఉండగలిగాను. ఈ విధంగా దేవుని యొక్క నామాన్ని మరి ఆశ్రయించిన వాడిగా నేను జీవించడానికి అది నాకు సహాయం చేసింది. వాక్యాన్ని నాకు పరిచయం చేసిన తర్వాత కూడా ఎప్పుడు నన్ను బలవంతం చేయలేదు. నువ్వు పాస్టర్ గారి కొడుకు కదా, నువ్వు ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలని కానీ మరొకటి ఎప్పుడు నా మీద బలవంతం చేయలేదు. నేను బాప్తిస్మం తీసుకున్న రోజు నాకు ఇంకా గుర్తుంది. ఒక వారం ముందు చిలంకూరులోనే ఆ పైపల్లిలోకి వెళ్ళి బాప్తిసాలకి టైం అవుతుంది, బాప్తిస్మం తీసుకోవడం ఎలా, ఎందుకు తీసుకోవాలనే దాని గురించి ప్రసంగం చేస్తున్నాను నేను. అప్పుడు నాకు 11 సంవత్సరాల వయసు. నా 10 సంవత్సరాల వయసులో మరి ప్రభువుని అంగీకరించాను. నేను ఆయన వెంబడించాలని నేర్చుకున్నాను. ఎలా? వాక్యాన్ని బట్టి, వాక్యం చదువుతూ నాకు ఈయన కావాలి అని చెప్పాను. సరే వెంబడించు అన్నారు. 11 సంవత్సరాల వయసులో ఆ రోజు ప్రసంగం చేస్తుంటే చేసి ఇంటికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ నాలో ఒక భావన పెట్టారు. నువ్వు ఇప్పుడు మాట్లాడింది వాస్తవమేనా? వాస్తవమే ప్రభువా. మరి దాన్ని నువ్వు చేయలేదు కదా? అవునయ్యా చేయలేదు. మరి నువ్వు చేయకుండా ఎలా మాట్లాడతావు? అంతే. వెంటనే తర్వాత రోజు ఉదయాన్నే నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను బాప్తిసం తీసుకోవాలనుకున్నాను. ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? దేవుడు ఇలా మాట్లాడాడు. మంచిది, అయితే ఇప్పుడు బాప్తిసం తీసుకో. అంతేగాని ఆయన ఎప్పుడు నన్ను ప్రోద్బలం చేయలేదు. కాకపోతే ఆయన ఎప్పుడు అడిగే విషయం మాత్రం ఆయనతో సహవాసం చేయమని, దాని గురించి మాట్లాడతాను. బట్ ఈ విషయం దేవునికి దగ్గరగా నన్ను తీసుకుని వెళ్ళింది. 12 సంవత్సరాల వయసులో 8వ తరగతి చదువుతున్నాను. నేనప్పుడు బాప్తిసం తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడి యొక్క పరిచర్యను మినహాయించి ఇంక ఏ దానిలో కూడా చేయబెట్టకుండా దేవుడు నాకు అటువంటి కృపను అనుగ్రహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఇంక దేని వైపు తిరగకుండా, దేన్ని ఆశించకుండా, ఏదో ఒకటి సంపాదించాలని అటు ఇటు వెళ్లకుండా కేవలం దేవుణ్ణి మహిమపరచాలి అనే ఒకటే ఒక ధ్యేయంతో ముందుకు సాగడానికి నాకు మంచి పునాది మరి నాన్నగారి ద్వారా వేయబడింది. ఆయన నుంచి సంఘటనలు చెప్పాలి అని అంటే చాలా సంఘటనలు నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఇక్కడ ఏది చూసినా కానీ ఆయన గుర్తొస్తుంటాడు. ఈ మందిరంలో ఏది చూసినా, ఈ మందిరంలో ప్రారంభించేటప్పుడు ఇలా 5 పిల్లర్లు వేసేసి ఇలా పెట్టాలి అని అంటే వచ్చిన ఇంజనీర్లు ఒప్పుకోలేదు. పెద్దవాళ్ళు గుర్తుంటుంది. ఇలా చేస్తే కుదరదండి, కూలిపోతుందని అన్నారు. ఏనంటాడు, అలా ఎందుకు కూలుతుంది? నేను చక్కగా ఆలోచన చేసి డిజైన్ చేశాను అని మంచిగా ఆర్టిస్ట్గా బొమ్మలు గీసేసి ఇలా ఉండాలి అని ఎప్పుడు బొమ్మ గీసి చెప్పేవాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంఘస్థులు పడిన కష్టం కానివ్వండి, మరి మీరందరూ నిలబడిన విధానం కానివ్వండి, ఇంకా నాకు బాగా గుర్తుంది. నా చిన్నతనంలో రామాయపాలెంలో మొదటిగా వచ్చి అక్కడ నివాసం ఉన్నప్పుడు మరి ఆదివారం అయ్యేటప్పటికి ప్రతి సంఘాన్ని విజిట్ చేయడానికి వచ్చేవారు. చవటపాలెము, రామాయపాలెం, అలానే మరలా చిలంకూరు. సాయంత్రానికి చిలంకూరు వస్తూ ఉంటే ఆ మామిడి తోటల దగ్గరికి అందరూ కూడా సంఘస్థులందరూ అక్కడ వరకు వచ్చేవారు, నడుచుకుంటూ వచ్చేవారు. అప్పట్లో రోడ్లు సరిగా లేవు. అప్పుడు అక్కడ వరకు వస్తే చిన్నలు పెద్దలు అందరూ కూడా కలిసి వారితో పాటుగా మరలా ఊర్లోకి వచ్చేవారు. ప్రతి ఆదివారం జరిగేటువంటిది. వర్షం వచ్చినా ఏదొచ్చినా ఆ యొక్క మాగాణుల నీళ్ళల్లో నుంచి, ఆ యొక్క మట్టిలో నుంచి దిగబట్టుకుంటూ అలానే నడుచుకుంటూ వచ్చిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. అవన్నీ కూడా పరిచయం నాకు పరిచయం చేశాయి చిన్నతనంలో. చదువు గురించి పెద్దగా ఆయన పట్టించుకోలేదు. ఎందుకనంటే చదువు అంటే దేవుని వాక్యానికి మించిన చదువు లేదని బాగా నమ్మేవాడు ఆయన. పొరపాటున ఎక్కువ చదివితే జాబ్ చేసుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళిపోతానేమోనని భయం ఆయనకి. అందుకే ఏదైనా మంచిగా చదవాలనేటువంటి విషయం గురించి పెద్దగా మాట్లాడేవారు కాదు. పర్లేదు నీకు ఇష్టమైన చెయ్యనేవారు. కానీ నేను బైపీసీ తీసుకుంటాను నాన్న, నీకు ఆర్టిస్టు కదా, నాకు కూడా బాగా ఇష్టం, చేస్తానంటే దాని మీద నువ్వు అంత సమయాన్ని స్పెండ్ చేస్తే దేవుని వాక్యాన్ని వెంకటిస్తావు, సిఈసి తీసుకో బాగుంటుంది అని చెప్పి దానిలో జాయిన్ చేశారు. ఎందుకనంటే దానికి నువ్వు అంత సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆయన ఎప్పుడు కోరుకునేవాడు. ఒకటే చెప్పేవాడు, నేను దేవునికి నిన్ను ప్రతిష్ఠించాను, దేవుడు నిన్ను వాడుకోవాలని నేను ఆశపడుతున్నాను, దాన్ని నువ్వు చేయబోతున్నావు అంతే, దానిలో నాకు ఎలాంటి సందేహం లేదు. కాబట్టి నేను నిన్ను దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను అనే మాట ఆయన ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. దానికోసం ప్రయాసపడ్డారు. దాని నుంచి ఆటంకాలను తప్పించడానికి ఆయన చాలా కృషి చేశాడు. నా చిన్నప్పటి నుంచి కూడా ఆ విషయం నేను బాగా చెప్పగలుగుతాను. ఆయన పరిచర్యలో నేను బాగా ఉండాలి అనే దాని గురించి చాలా విషయాల్లో నన్ను డెవలప్ చేయడానికి ఆయన ప్రయాసపడ్డారు. ఇంకా ఒక విషయం చెప్పి నేను ఇంకా ముందుకు వెళ్తాను. ఆయన చివరి రోజుల్లో కూడా ఆయన ఈ విధంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అన్న విషయం నాకు తెలిసినప్పుడు ఏ హాస్పిటల్ అని కనుక్కున్నాను. ఏ హాస్పిటల్లో తెలిసిన తర్వాత ఆ హాస్పిటల్లో మరి నాతో పరిచర్యలో ఉండి పరిచర్య గురించి నేర్చుకున్నటువంటి సహోదరులు చందు
ఒంగోలులో అదే హాస్పిటల్లో పనిచేస్తున్నారని విని బ్రదర్ని వెంటనే అక్కడ పంపించాను. వెళ్ళి తన నాన్నని కలవండి, కావాల్సి చూసుకున్నట్టే సహోదరులు ఇక్కడ ఉన్నారు మన మధ్యలో ఈరోజు. మరి బ్రదర్ వెంటనే అక్కడికి వెళ్ళిపోయారు. నర్సుగా అక్కడికి వెళ్ళిపోయి మా నాన్నకి ఏం కావాలో చూసుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగారంట, ఎవరు పంపించారయ్యా నిన్ను అని. ఎందుకంటే అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ లాగా ఉంది, ఎవరిని పట్టించుకోవట్లేదు, అందరూ అక్కడ పడవేసుకున్నారు. వాళ్ళు ఉంటేనే చెప్తే ఎవరు చూసుకోవట్లా. బ్రదర్ వచ్చి మరి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తే ఎవరు పంపించారయ్యా నిన్ను అని అంటే, అన్నయ్య పంపించారు, మా అన్న పంపించారండి అని చెప్తే ఆయన మౌనంగా ఉన్నారు, మాట్లాడలేదని చెప్పి విన్నాను. తర్వాత నేను వచ్చిన తర్వాత కాసేపటికి మాట్లాడిన తర్వాత అడిగాను, మరి మనం వేరే హాస్పిటల్కి వెళ్దామని అన్న, ఇక్కడ అంత బాగోలేదు కదా, వేరే హాస్పిటల్కి వెళ్దామా అంటే ఆయన అన్నమాట ఏంటంటే, మరి నువ్వు పంపించిన బ్రదర్ నన్ను బాగానే చూసుకుంటున్నారు, ఇక్కడ నేను బాగానే ఉన్నాను, ఒకవేళ ఇక్కడ నాకు బాగోలేకపోతే నేను చెప్తానులే, అప్పుడు తీసుకెళ్దు, అప్పటి వరకు నేను ఇక్కడ కోరుకుంటాను అని ఆయన బాగా ధైర్యాన్ని వ్యక్తపరిచారు. మరి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు. చివరి క్షణాల్లో మరి ఆయన తనతో పాటుగా ఉండడానికి దేవుడు కృప చూపించారు. మరి ఆ రోజు నేను వచ్చిన రోజును కూడా మరి ఆయన తినడానికి కష్టపడినటువంటి సమయం, ఏం చేయాలో తెలియలేదు. అది కోవిడ్ అని తెలుసు. మధ్యాహ్నం పూట కోపంతో ఉన్నారు, తినడానికి ఏమో సత్వం లేదు. వెంటనే నేను ఆహారం తీసుకొని వచ్చి అప్పటికి గ్లౌజులు వేసుకొని బాగా భారీ బందోబస్తు వెళ్ళాం. నా కొడుకుకి అప్పటికి మూడు నెలల సమయం, 3 నెలల వయసు. ఏం చేయాలో తెలియదు. ఆ 3 నెలలు కూడా ఇంటికి కూడా ఎవరిని ఆహ్వానించలేదు, హైదరాబాద్లో ఉండి కూడా, ఎందుకంటే అప్పుడు పరిస్థితి అలా ఉంది. మరి హఠాత్తుగా మరి ఒంగోలుకి వచ్చాను, అది కూడా కోవిడ్ వార్డులోకి వెళ్ళి నాన్నగారి దగ్గర కూర్చుంటే ఏం చేయాలో పాల్పోలేదు. ఆయన తినడానికి ప్రయాసపడుతున్నారు, తినలేకపోతున్నారు. వెంటనే గ్లౌజులు పక్కన పెట్టేసి చేతులు కడుక్కొని వచ్చి ప్లేట్లో అన్నం తీసుకొని నోటికి పెట్టేస్తే చక్కగా కూర్చొని ప్రశాంతంగా తిన్నారు. ఆయన మంచిగా భోజనం చేసిన తర్వాత ఆయన చెప్పుకొచ్చారు, బాగా పెద్దడు అయిపోయావు, మంచి పేరు సంపాదించావు, మంచి వాళ్ళను నీ స్నేహితులుగా ఏర్పాటు చేసుకున్నావు, బాగుంది అన్నారు. సంతోషం. ఇంకా మేము మాట్లాడుకున్నటువంటి వాటిలో ఫైనల్గా ఏమనుకున్నామంటే, నాన్న మనం చేయాల్సిన పరిచయం చాలా ఉంది. ఆ బెడ్ మీద మేము మాట్లాడి అవును, మనం చేయాల్సిన పరిచయం ఇంకా చాలా ఉంది, కానివ్వండి గొప్పగా పరిచయం చేద్దాం, దేవుని కోసం ఇంకా గొప్ప వాటిని మనం సాధించాల్సింది ఉంది, తొందరగా కోలుకోండి, చేద్దాం. అది నేను చివరిగా ఆయనతో మాట్లాడినటువంటి మాటలు, ఆయన నాతో మాట్లాడినటువంటి మాటలు. ఒకటే, మాకున్నటువంటి ఆ బంధంలో ప్రాముఖ్యత ఏదైనా ఉంది అంటే పరిచర్య, దేవుడు. వాటికి మినహాయించి ఇంకా బలహీనతలన్నీ పక్కన పెడితే అది ఒకటే కనపడుతుంది, ఇంకేం కనపడదు, అది మాత్రం కనపడుతుంది. చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు 3 విషయాలు చెప్తాను. చాలా వాటిల్లో నుంచి 3 విషయాలు నేను ఆలోచిస్తే ఓకే, ఈ 3 విషయాలు ఈరోజు చెప్దామని అనుకున్నాను. నాన్న అంటే నాకు గుర్తొచ్చేటువంటి వాటిలో మొదటిది క్రమశిక్షణ. చిన్నప్పటి నుంచి కూడా ఒక షెడ్యూల్ ఉండేది నాకు. నీ సమయాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు అని తెలుసా, నీ సమయాన్ని చక్కగా విభజించుకోవడం నేర్చుకో అనేవాడు. స్కూల్ ఉన్నా స్కూల్ లేకపోయినా ఏ గంట ఏం చేస్తాననేది ఎప్పుడు కూడా రాసి పెట్టుకునేవాడిని. ఇక్కడ ఈ చర్చి కట్టేటప్పుడు కూడా పెద్ద ఇసుకతో కూడినటువంటి ప్రదేశంలో కూర్చొని హార్మోనియం ప్లే చేసేవాడిని. పాపం సంగతులు అనుకునేవాళ్ళు, ఈ అబ్బాయిని ఏంటి ఇంత చేస్తున్నాడు, 3-4 గంటలు అలానే కూర్చొని ఏదో ప్లే చేపిస్తున్నాడు, పాటలు పాడమన్నాడు, ఎవరిని దగ్గర రానిచ్చేవాడు కాదు. ఇక్కడ 5వ తరగతి మొదలుకొని నేను నామైపాలెంలో, 6-7 తరగతులు చిల్లంకూరులో, 8, 9, 10 మరిచర్లపాలెంలో, తర్వాత ఇంటర్మీడియట్ చీమకుర్తిలో చదువుకోవడానికి మరి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇక్కడ చదువుకునేటప్పుడు కూడా మరి ఎవరైనా స్నేహితులు ఇక్కడికి రావాలి అని అంటే అలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడు, తెలియదు అన్నట్టుగా. చూడడానికి వచ్చేవాళ్ళు, దగ్గరకు వస్తే నాన్నేమంటాడో అని భయం. నేను కూడా వాళ్ళకి ధైర్యంగా ఆహ్వానించలేకపోతే, కూర్చొని మాట్లాడాలంటే ఆయనకి ఇష్టం లేదు, నా సమయం అర్థం చేసుకోవడం ఇష్టం లేదు. అలా చూసుకుంటూ వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళిపోయేవాడు. మోగచింతలో డాక్టర్ గారి కొడుకు ఇంకా గుర్తున్నారు, ఎప్పటికి కూడా మాట్లాడుతుంటాం, అభ్యుదయ అని. నేను కలుసుకోవడానికి వచ్చేవారు. అప్పటికి పూరి గుడిస్తుంది ఇక్కడ. ఇలా వచ్చి నేను మీ దగ్గర రావాలనుకుంటున్నాను అని పట్టుబడితే బ్రాహ్మణుల అబ్బాయి ఇక్కడ దాకా వచ్చేసేసి చూసుకుంటూ చక్కగా వెనక్కి వెళ్ళిపోయేవాడు. లోపలికి వచ్చి మాట్లాడేవాడు కాదు, భయం. ఆయన క్రమశిక్షణ విషయంలోకి వచ్చాడు. ఏది చేసినా నువ్వు క్రమశిక్షణ ఉండాలి, ఎందుకంటే నువ్వు దేవుని కోసం ప్రతిష్ఠించబడ్డావు. సో క్రమశిక్షణ నీకు లేకపోతే దేవుని పరిచర్య అనేది నీకు అవ్వదు, అది కుదరదు, నువ్వు చేయాల్సిన వాడికి కాదు. దేవుని పరిచయం నువ్వు చేయాలంటే క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఆ క్రమశిక్షణలో భాగం ఏంటో తెలుసా, ఇది కుదరదు అని చెప్పడానికి వీల్లేదు, ఇక్కడికి వెళ్ళాలని చెప్పడానికి వీల్లేదు, ఇది తినాలని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎప్పటికి కూడా మా అమ్మ నా దగ్గరికి వచ్చి కూరలో ఉప్పు తక్కువైందని అడగడానికి వీల్లేదు. ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని చెప్పడమే తెలిసినాడు. అది ఎలాగైనా ఉండనివ్వండి, అది కారంగా ఉండనివ్వండి, ఉప్పుతో ఉండనివ్వండి, ఉప్పు లేకుండా ఉండనివ్వండి, నన్ను అడగడం వేస్ట్ అనమాట.
అది తిన్న తర్వాత బాగుంది అని చెప్పడం తప్పించి ఇది ఇలా ఉంది అని చెప్పేటువంటి అలవాటు లేదు. మా భార్యకు కూడా ఎప్పుడు ఆమె చెప్తూ ఉంటుంది, ఇప్పుడైనా చెప్పకపోతే ఎలా అని అలవాటు. అయితే ఆయన అలవాటుని ఏదో నన్ను శిక్షించడానికి చేసింది కాదు. బైబిల్ కాలేజ్కి మొట్టమొదటిసారిగా 17 సంవత్సరాల వయసులో నన్ను తీసుకుని వెళ్ళారు, ఢిల్లీకి తీసుకుని వెళ్ళారు. అక్కడ కూర్చున్నప్పుడు ఆహారం అస్సలు బాగలేదు, నిజంగానే బాగలేదు. అలాంటి ఆహారాన్ని నా బైబిల్ కాలేజ్లో ఎప్పటికీ నేను పెట్టం, ఎప్పటికీ సహించం. అలాంటి ఆహారం పెట్టారు. ఆ మొదటి రోజు ఉదయాన్నే వెళ్ళాం, మధ్యాహ్నం భోజనం చేసాం. భోజనం చేసిన తర్వాత ఆయన అన్నారు, ఇంకా బయలుదేరదాం అన్నారు. ఇంకా బయలుదేరదాం అన్నారు. ఇదేంటి నాన్న, చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా దేనికి వంక చెప్పొద్దనే వాడిని, దేనిని సహించాలని చెప్పేవాడిని, ఇప్పుడు వచ్చి బయలుదేరదాం అంటావేంటి, నువ్వు కదా వెళ్ళాల్సింది, బయలుదేరదాం అంటావేంటి అంటే బయలుదేరదాం అన్నాను. నేను అన్నాను, ఇప్పటిదాకా నన్ను పెంచావు, ఎంత దూరం తీసుకొచ్చింది దేవుడి కృపను బట్టి తీసుకొచ్చావు, ఇక నుంచి నా జర్నీ ప్రారంభమవుతుంది. ఏదన్నా నేను సహించుకోవాలి, నేను నేర్చుకోవాలి, మీరు బయలుదేరండి, నేను సాధిస్తాను అని చెప్పి పంపించాను. ఆ రోజు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆయన వద్దు అని చెప్పిన ప్రతిదీ కూడా నా మంచి కోసం చెప్పారని, అలానే దానికి ఆయన బాధ పెట్టింది ఆ విషయం అని కూడా నాకు అర్థమైంది. అది ఎంత కష్టంగా ఆయన కనిపిస్తే ఆయన వద్దని చెప్పారు, ఎంత దూరం తీసుకొచ్చి ఆయన అంతగా ప్రేమించారు. కాకపోతే ఆ ప్రేమను బయటకు చూపిస్తే నేను ఎక్కడ చెడిపోతాను అని ఎప్పుడు ఆ ప్రేమను బయటకు చూపించేవాడు కాదు, గద్దించడంలో చూపించేవాడు. ప్రేమిస్తే గద్దిస్తారు, ప్రేమిస్తే గాయాలు చేస్తారు, ఇదే మాటలు మాట్లాడేవాడు ఆయన. ఆయనకి తెలిసిన విషయం అంటే భయం. చిన్నప్పటి నుంచి కూడా పాస్టర్ గారు చెప్పినటువంటి సాక్ష్యం అది చాలా వాస్తవం. ఏంటి, ఒక కుమారుడు నేనంటే ఆ ఒక కుమారుడు దేవుడి సేవలో నేను పెంచగలుగుతానా పెంచలేనా అని గడగడ వణికిపోయే తండ్రి మా నాన్నగారు. ఆ విషయం మా తల్లి గారు ఒక సాక్ష్యం చెప్తారు ఆ విషయం గురించి. ఎవరు రావడానికి వీలేదు సంతానం, ఎందుకంటే ఇతరులని నేను పెంచుతానో పెంచనో నాకు తెలియదు, నేను దాని విషయంలో భయపడుతున్నాను అనేటువంటి వ్యక్తి. క్రమశిక్షణ, అన్ని విషయాల్లో శిక్షణ కలిగి ఉండాలి. దేవుడి సేవకుని యొక్క జీవనం ఎలా ఉండాలి అని చెప్పేవాడు. రెండో విషయం, దేవునితో సహవాసం. ఏం చేసినా ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి, ఆయనతో కనిపెట్టడానికి, ఈ సహవాసంలో నా షెడ్యూల్లో ఆ టైం ఖచ్చితంగా ఉండాలి, అది ఆయన చూడాలి, అది ఉండాలి అని ఆయన నిర్దేశించేవాడు. దేవునితో సహవాసం లేకుండా మనుషులతో నేను ఎక్కడ పాడైపోతాను అని చెప్పేసి స్నేహితులను దూరం పెట్టాడు కావాలనే. నా యవ్వన కాలంలో అంటే 10 సంవత్సరాలు మొదలుకొని 20 సంవత్సరాలు 17 సంవత్సరాల వరకు బైబిల్ కాలేజ్కి వెళ్ళేంత వరకు ఆ 7 సంవత్సరాల జీవితంలో బయట పెద్దగా స్నేహితులను పెట్టుకోవాలా. ఇప్పటికి కూడా వెనక్కి తిరిగి ఆలోచిస్తే నా స్నేహితులందరూ ఆ ఇంట్లో ఉన్న పుస్తకాలే ఎక్కువ శాతం. అప్పుడప్పుడు ఆశీర్వాదం నా దగ్గర కూర్చునేవారు. ఇంకా కొంతమంది సహోదరులు, కొంతమంది సహోదరులు చెట్లకు నీళ్లు పోస్తూ అలా వారితో సమయం గడపడం మినహాయించి మిగతా సమయం అంతా పుస్తకాలతోనే గడిచిపోయేది. దేవుడితో సహవాసం చేయాలి అనేటువంటి ఆశతోటి ఆయన చేసినటువంటి పని అది. మూడో విషయం, నైపుణ్యం. ఏం చేసినా నైపుణ్యం కలిగి చేయాలి. దేవుని సేవ అంటే ఉత్తమంగా మనం అర్పించేటువంటి అర్పణ. ఏం చేసినా సంగీతం నేర్చుకోవాలి, ఉత్తమంగా నేర్చుకోవాలి, మాట్లాడడం నేర్చుకోవాలి, ఉత్తమంగా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఉత్తమంగా నేర్చుకోవాలి. ఏం చేస్తున్నా నీ బెస్ట్ నువ్వు దేవుని కోసం చేయాలి అని ఆయన ఎప్పుడు ఒక రకంగా నూరిపోసినటువంటి మాటలు ఇవన్నీ కూడా నా జీవితంలోకి ఇప్పటికి నేను కోరుకునేది, నేను నేర్పించేది కూడా అలానే ఉంటుంది. ఏం చేసినా దేవుని కోసం బెస్ట్ చేయాలి, ఏది కొంచెం కూడా లోపం లేకుండా ఉండాలి. మనకేమొస్తుందని కాదు, దేవునికి మహిమ వస్తుందే చాలు, ఉత్తమంగా చేద్దాం. ఈ మూడు విషయాలు ఈరోజు నేను మీతో గుర్తు చేయాలని అనుకున్నాను. క్రమశిక్షణ, దేవుడితో సహవాసం, అలానే నైపుణ్యం కలిగినటువంటి జీవన సరళిని కలిగి ఉండాలని ఆయన కోరుకున్నాడు. అనేకమైన అనుభవాలు ప్రతి విషయంలో ఇక్కడ వాక్యాలు రాసేటువంటి దగ్గర నుంచి మొదలుకొని ఆయనకున్నటువంటి చేసే ప్రతిదీ కూడా బెస్ట్గా చేయాలి. ఆయన పాటలు చక్కగా పాడతాడు కరెక్ట్, కానీ ఆ పాటలు చక్కగా పాడడానికి ఎంతో ప్రయాసపడతాడు, వెనక ఎంతో పని చేస్తాడు. ఇంకా గొప్పగా చేయాలి, ఇంకా గొప్పగా చేయాలని ఆ ఆలోచన. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. యేసుక్రీస్తు వారు అంటారు, ఆయన ప్రభురాత్రి భోజనాన్ని ప్రారంభించిన రోజున నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకొక అడుగు మనం ముందుకు వేయగలుగుతాం. యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుంటే వెనకకి తగ్గిపోకుండా ముందుకు మనం వెళ్ళగలుగుతాం. ఈరోజు నాన్నగారితో పాటుగా యేసుక్రీస్తుని కూడా జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవులుగా ఉండడం అంటే ఏంటి, యేసుక్రీస్తుని వెంబడించడం అంటే ఏంటి అనే ప్రాథమికమైనటువంటి సత్యాన్ని మనం అందరం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని నేను ఆశపడతాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట చాలా చక్కగా స్పష్టంగా రాయబడింది. బేసిక్గా ఉండేటువంటి ఒక సత్యాన్ని మనం ఏమాత్రం ఏమరపాటుగా కూడా మర్చిపోకూడదు అని నేను మీ అందరినీ కూడా ప్రాధాన్యపడుతున్నాను. అక్కడ ఏమనుందంటే, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని
దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని నీ హృదయమును విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. రెండు విషయాలు మనం చేయాలి అని వాక్యం చెబుతుంది. మొదటిది, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకోవాలి. దేనితో ఒప్పుకోవాలి? అందరం చెప్తాం, దేనితో? నోటితో. రెండవది, హృదయంలో విశ్వసించాలి. దేనితో విశ్వసించాలి? ఈ రెండు మనం అందరం చేసేవారిగా ఖచ్చితంగా ఉండాలని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తుని వెంబడించే వారిగా. మొదటిది, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవడం. అంటే ఏంటి? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవడం అంటే యేసు యజమానిగా ఉన్నాడు. ప్రభు అనే మాటకి అర్థం రాజు, యజమాని అని అర్థం. మన నోటితో యేసు ప్రభు అని ఒప్పుకోవడం అంటే యేసు ప్రభు అని చెప్పడం కాదు. మనం ఏం చెప్తున్నాం అంటే యేసు నాకు యజమాని అని చెప్తున్నాం. ఏం చెప్తున్నాం? యేసు నాకు యజమాని. యేసు నాకు యజమాని అయితే నేను ఆయనకి ఏమవుతున్నాను? నేను ఆయనకి దాసుడుని అవుతున్నాను. మనం అందరం కూడా దేవునికి దాసులంగా ఉన్నాం. దేవునికి దాసులంగా ఉన్నాం. ఎలా? ప్రేమ చేత. ఆయన కంటే గొప్పవాడు లేడు, ప్రేమించేవాడు లేడు అని జ్ఞాపకం చేసుకుని, దేవా నీకు దాసునిగా నేను వస్తాను, నువ్వు నాకు యజమానిగా ఉండండి అని మనం ఆయన వెంబడించేవారిగా ఉన్న వాళ్ళంగా ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఆయన నాకు యజమాని అయితే ఎవరి ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తాను? నా యజమాని ఇష్ట ప్రకారంగా జీవిస్తాను. నా ఇష్ట ప్రకారంగా నేను జీవించను. ఎందుకంటే నాకు నేను యజమానిని కాదు. ప్రతి క్రైస్తవులు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఈరోజు మన నోటితో ప్రతి పరిస్థితుల్లో కూడా యేసు నాకు యజమాని అని చెప్పేవారిగా మనం ఉన్నామా? అలా ఉండడం చాలా ప్రాముఖ్యం. ఆయన నాకు యజమానిగా ఉండాలి, నాకు నేనుగా యజమానిగా ఉండకూడదు. ధనం మనకు యజమానిగా ఉండడానికి వీల్లేదు. కేవలం దేవుడే యజమానిగా ఉండాలి. మనం ఆలోచించే ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలు, మనం నడిచే నడక మన యజమాని కోరుకున్న విధంగా ఉండాలి. అందుకే మనం బైబిల్ చదువుతాం, అందుకే బైబిల్ నుంచి మనం నేర్చుకుంటాం, ప్రసంగాల నుంచి మనం నేర్చుకుంటాం. మనం నడవలసిన మార్గాన్ని మన యజమాని మనతో చెప్తే మరో సంకోచనం లేకుండా ఆ మార్గంలో నడుస్తూ మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు నాకు యజమాని. రెండవ విషయం, మన హృదయంలో నుంచి మనం నమ్మవలసినటువంటిది, విశ్వసించాల్సింది ఏంటది? దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపాడు అనే విషయం. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఆ ఒక్క విషయం ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నారు, నమ్మమంటున్నారు? కన్యక గర్భం జన్మించాడనో, లేకపోతే శిలువలో మనందరి కోసం మరణించాడనో, లేకపోతే మనందరి కోసం తిరిగి రాబోతున్నాడనో విశ్వసించమని అక్కడ చెప్పడం లేదు. మన రక్షణ విషయంలో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, నీ హృదయంలో నుంచి నువ్వు నమ్మాల్సిన విషయం ఇది ఒక్కటే. ఏంటంటే దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాడన్న విషయం నమ్మాలి. ఎందుకు నమ్మాలి? దాని ప్రాముఖ్యత ఏంటి అంటే, ఏ దేవుడైతే యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి లేపాడో నిన్ను నన్ను కూడా మృతుల్లో నుంచి లేపేటువంటి శక్తి, సామర్థ్యం కలిగిన వాడు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు. దేవుడు ఏ విధంగా యేసుక్రీస్తును లేపి ఉన్నాడో నిన్ను నన్ను కూడా అలా లేపి ఉన్నాడు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం అనుకుంటాం మరణించిన తర్వాత లేపడం గురించి దేవుడు చెప్పాడేమో అని. పాపం మార్త కూడా ఇలానే అనుకుంది. మన మధ్యలో ఎవరు మార్తలు లేరు అనుకుంటా. ఒకవేళ ఉంటే మీ గురించి నేను మాట్లాడలేదమ్మా. మార్త, బైబిల్లో ఒక ఆవిడ ఉంది, మార్త మరియా అని, సహోదరులు. ఆ మార్త ఒకసారి తన సహోదరుడైన లాజరు మరణిస్తే ఆయన వద్దకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి వద్దకు ఆయన అంటాడు, నా యందు నమ్మకం ఉంచుతున్నావమ్మా అంటే ఆమె అంటుంది కదా, అవునండి, మృతుల పునరుద్ధానంలో మావాడు కూడా లేపబడతాడండి. ఈయనంటాడు, కాదు కాదు, మృతుల పునరుద్ధానం జీవన్ నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు తప్పక లేస్తాడు. ఆయన చెప్పే విషయం అంటే తెలుసా, నీవు నేను ఎప్పుడైతే యేసుక్రీస్తుని యజమానిగా అంగీకరిస్తున్నామో అప్పుడే ఆయన మరణంలో మనం పాల్గొంటున్నాం, అలాగే ఆయన జీవంలో కూడా మనం పాల్గొంటున్నాం. ఈ విషయం మనం మర్చిపోకూడదు. పాస్టర్ గారు మరణించిన తర్వాత లేపడం అంటే అర్థమవుతుంది, కానీ ఇప్పుడు బ్రతికున్నప్పుడే మరణించి ఏమంటారేంటి మీరు? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 3-4 వచనాలు మనం క్షుణ్ణంగా చదువుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఇదే. కాగా మీరు క్రీస్తులో లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. ఎవరి గురించి చెప్పారు? పరలోకం వెళ్ళిన వాళ్ళ గురించి చెప్పారు. అక్కడ భూమి మీద ఉన్న వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు తెలుసా? కాగా మీరు క్రీస్తులో లేపబడిన వారైతే, లేపబడబోతున్న వారైతే కాదు, లేపబడిన వారైతే. అంటే భూమి మీద మనం ఉన్నప్పుడే లేపబడి ఉన్నాము. నీవు నేను ఎవరివి అంటే క్రీస్తు ద్వారా మరణమును జయించిన వారిగా మనం ఉన్నాం. జయించబోతున్నామని కాదు నేను చెప్తుంది, వాక్యం చెప్తుంది. క్రీస్తులో కూడా లేపబడిన వారైతే మన జీవము దేవుని యందు గుప్తంగా ఉంచబడిందంట. పైన ఉన్న వాటిని మనం వెతకాలి.
మనం క్రీస్తులో మరణించి తిరిగి లేచినటువంటి వారిగా మనం ఉన్నాం. అందుకే మన బుద్ధి మారుతుంది, అందుకే మన యొక్క జీవన శైలి మారిపోతుంది, మన ఆశలు మారిపోతున్నాయి. క్రింద ఉన్న వాటి మీద మనం మనసు ఉంచకుండా పైన ఉన్న వాటి మీద, అనగా క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏంటి పైన ఉన్నది అంటే యేసు క్రీస్తును ఆశించే వ్యక్తులుగా మనం అందరం జీవిస్తాం అని వాక్యం చెప్తుంది. ఎవరైనా కానీ క్రైస్తవులు మరణించిన తర్వాత నా జీవితం ఇంకా ఉంటుందండి అనేటువంటి నమ్మకం లేదనుకోండి, మీరు క్షమించాలి, కానీ నిజంగా వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రైస్తవులు అంటే కేవలం భూమి మీద నేను ఎంతకాలం జీవించాలో అంతకాలం క్షేమంగా జీవించాలి, నలుగురి చేత మంచి అని అనిపించుకుంటూ జీవిస్తే సరిపోతుంది, నా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే క్రైస్తవులు కారట. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కేవలం ఈ జీవిత కాలం మట్టుకే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే దానివలన నీకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్తుంది. పౌలు గారి మాటల్లో మాట్లాడితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో 15-19 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఆయన ఒక రకంగా తిడతాడు. ఆయన ఏమంటాడంటే, ఈ జీవిత కాలం మట్టుకే ప్రభువునందు విశ్వాసం ఉంచిన యెడల మీరు మనుషులందరికంటే దౌర్భాగ్యులు అనే మాటను వాడతారు పౌలు గారు. కేవలం మనం జీవించే 60, 70, 80, 90 మహా అయితే 100 సంవత్సరాల జీవితం, ఆ జీవితం కాలం కోసమే నేను క్రైస్తవులుగా ఉంటానండి అని నువ్వు అనుకుంటే ఎంత గొప్ప విశ్వాసిగా ఉన్నప్పటికీ కూడా అది ఉపయోగం లేదు. ఎందుకనంటే మనం ఇంతవరకే జీవిస్తామనంటే ఇంతవరకే ఆలోచిస్తాం, ఇంతవరకే జీవిస్తాం. కానీ ఆయన అనేది ఏంటంటే పరలోకం గురించి నువ్వు ఆలోచించాలి అని ఆయన ఆశపడతాడు. మీకు తెలిసిన వాళ్ళు విదేశాల్లో ఉండుంటారు, వేరే దేశాలు వెళుతూ పనుల కోసం వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనందరూ కూడా పరిచయం. వేరే దేశం అంటే వేరే కంట్రీ అనుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఉదాహరణకి హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, లేకపోతే వేరే దేశం కూడా అనుకుందాం. ఒకసారి అర్థం చేసుకోవడానికి ఉదాహరణకి అమెరికా వెళ్ళారనుకుందాం. ఎవరున్నా అమెరికా 4-5 సంవత్సరాల నుండి పనులు చేసుకొని రావడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు వెళ్తారండి? ఇక్కడ నుండి పని చేసుకోవచ్చు కదా, అక్కడికి ఎందుకు వెళ్తారు? ఇక్కడ చేసే పని అక్కడ చేస్తే ఇక్కడ సంపాదించిన దానికంటే అక్కడ ఎక్కువ సంపాదిస్తారు అని ఎప్పుడు అర్థమవుతుందంటే వాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు. అంటే ఇక్కడ ఒక 100 రూపాయలు సంపాదిస్తే అక్కడ ఒక $100 సంపాదించారు అనుకుందాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ డబ్బులు ఎక్కువ అవుతాయి. కాబట్టి అదే సమయాన్ని అక్కడ స్పెండ్ చేసుకుని వస్తే కొన్ని మంచిగా సంపాదించుకోవచ్చు అని అక్కడికి వెళ్తారు. నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా ఉంది, దీంతో నేను ముగిస్తాను. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ 4-5 సంవత్సరాలు అక్కడ ఉండేవాళ్ళు అక్కడ సంపాదించినంత ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారా చెప్పండి? ఏమండి, సౌకర్యవంతంగా కావాల్సినటువంటి హోటల్స్కి వెళ్ళి పెద్దగా మంచిగా భోజనం చేస్తుంటూ పెద్ద పెద్ద ఇళ్లలో జీవించడానికి ప్రయాసపడతారా? లేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? చాలా తక్కువ ఖర్చు పెట్టుకొని కొంచెం ఎక్కువ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే 4 సంవత్సరాలుగా ఉంది, ఎంత సంపాదించిన ఎంత లోకే కాబట్టి కొంచెం కష్టపడతారు, ఎక్స్ట్రా జాబ్ చేస్తారు అని పని చేస్తారు. అవునంటారా కాదంటారా? కదా. వాళ్ళు సంపాదన ఎక్కడ సంపాదించాలని ఆశపడుతున్నారు? ఇక్కడ భారతదేశంలోకి వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ గొప్ప సంపద నాకు ఉండాలని ఆశతో వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సంపాదించేది డాలర్లోనే, కానీ ఆలోచనలు మాత్రం ఎలా ఉంటాయి తెలుసా? రూపాయల్లో ఆలోచిస్తారు. అవునంటారా కదంటారా? అక్కడికి వాళ్ళు వెళ్ళి కొనే విషయాలన్నీ కూడా ఎలాగొంటారు? ఇది ఎంత ఖర్చు అవుతుందని, ఇన్ని రూపాయలు ఖర్చు అవుతుందని ఆలోచించి చేస్తారు. ఎంత సంపాదించినా ఇన్ని రూపాయలు అవుతుందని ఆలోచించుకొని వాళ్ళు సంపాదనలు చేస్తారు. ఉండేది మాత్రం వేరే దేశంలో, సంపాదించేది మాత్రం డాలర్లలో, ఆలోచించేది మాత్రం రూపాయల్లో. చెప్పండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరల భారతదేశానికి వచ్చేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడ చౌకగా దొరికే వాటిని కొనుక్కొని వస్తారా? ఇక్కడ కాస్ట్లీగా ఉండే వాటిని కొనుక్కొని వస్తారా? ఇక్కడ కాస్ట్లీగా ఉండి అక్కడ కొంచెం తక్కువలో దొరికితే అవి తీసుకొని వస్తారు. అంటే ఉండేదేమో అక్కడ, ఆలోచించేదేమో ఇక్కడ. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? వేరే దేశంలో ఉండేటువంటి వాళ్ళు తమ స్వంత గృహాల గురించి ఆలోచించే విషయం ఎలా ఉంటుందో ఇక్కడ గురించి ఆలోచన ఎక్కడున్నా కానీ నీకు నాకు ఒక ఆలోచన ఈరోజు గుర్తు చేస్తున్నాను. మనకు తెలిసిందే, అదేంటంటే భూమి మన స్వంత దేశం కాదు. భూమి మీద మనం ఉండేటువంటి జీవితం స్వంతది కాదు. నీవు నేను మన స్వంత గృహాలకు వెళ్ళాల్సిన వారిగా ఉన్నాం. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నాకు ఇల్లు లేదే, నాకు అది లేదే, ఇది లేదే అని అనుకుంటాం. యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా? నేను నీకు గృహాన్ని కట్టడానికి వెళ్తున్నాను, లేకపోతే నేను మీకు చెప్తాను, మీకోసం నేను వెళ్తున్నాను కట్టడానికి, మీకోసం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నాకు ఇల్లు లేదు, నాకు అది లేదు అని అనుకున్నాను, నీకోసం దేవుడు కడుతున్నాడంట. నాకు ఇంకా గుర్తుంది, నాన్నగారితో పాటుగా ఇవన్నీ కట్టడాలతో సహోదరులతో పాటుగా కట్టినటువంటి దానిలో నాకు కూడా చేసేసాను. ఎంత ఆనందంగా ఉంటుందో చూస్తే. అలాంటిది యేసుక్రీస్తు నా కోసం ఇటుక మీద ఇటుక పెంచుకుంటూ ఒక ఇల్లు కడుతున్నాడు అని ఆలోచించండి ఎలా ఉంటుందో. నీవు నేను పరలోకంలో వారసులంగా ఉన్నాం.
భారతదేశంలో రేషన్ కార్డు ఉందో లేదో నాకు అనవసరం. పరలోకంలో దేవుడు జీవగ్రంథంలో మన పేరును రాసి, ఇదిగో నీ పేరు నేను ముద్రించానని చెప్తున్నాడు ఆయన. నీకోసం ఇల్లు నేను సిద్ధపరిచాను, నాతో నువ్వు ఎల్లప్పుడూ ఉండబోతున్నావు, నీకు ఏ లేమి లేకుండా నేను చూడబోతున్నాను, ఏ లోటు లేకుండా నేను చూడబోతున్నాను. నువ్వు నాతో సదాకాలం ఏ మాత్రం కొంచెం కూడా ఏడవాల్సిన అవసరం లేకుండా, బాష్ప బిందువు రాల్చాల్సిన అవసరం లేకుండా సదాకాలం నాతో పాటు నువ్వు జీవించాలని నేను కోరుకుంటున్నాను. అందుకోసమే కదా నేను నీకోసం ప్రాణం పెట్టాను, నాతో ఎల్లప్పుడూ నువ్వు ఉండబోతున్నావు కదా అని ఆయన ఎంత సంతోషిస్తాడో. కానీ ఇక్కడ ఉండే ఎంతకాలం మనం ఉన్నన్ని రోజులు దీనికోసమే ఆలోచిస్తే ఎలా? నువ్వు సంపాదించేది రూపాయలైనా నీ ఆలోచన పరలోకంలో ఉన్న విలువైన వాటి మీద ఆలోచన ఉండాలి. ఇక్కడ ఉండేటువంటి కాలం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయినప్పుడు ఎలా వారు ఆలోచన చేస్తారో అలా మనం ఆలోచన చేయాలి. అదేంటంటే ఇక్కడ కష్టపడదాం, దేవుడి కోసం నిలబడదాం. ఇక్కడ సుఖించడం కాదు మన పని, కష్టపడ్డం మన పని. ఒక మాట అడుగుతాను, ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా తగానికి వస్తే తగాదు పోయి పెట్టుకోవడానికి వెళ్ళిపోతారా? నువ్వెంతో నేనంతో చూసుకున్నావు అంటారా? వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ దేశం కాదుగా. ఏం చేస్తారు? ఇంకా 4 సంవత్సరాలేగా, ఇంక 2 సంవత్సరాలేగా, ఇంకొక సంవత్సరాలుగా వేళతో తగాలేందుకు, అవసరమైతే ఈ హాస్టల్ మారుదాం, ఈ ప్లేస్ మారుదాం అనుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇది నాదు కాదు అనే స్పష్టత మనందరి మనసుల్లో ఉంటుంది అక్కడ. మరి భూమి మీద ఎందుకని తనుకొని చేస్తాం అందరం? ఇది నాది, ఇది నీది అని అనుకోవడానికి. ఇది మనది కాదు కదా, ఇదంతా దేవుడిది అని మనకు తెలుసు కదా. మనది కాదు, మనం ఏది సంపాదించినా మనం తీసుకుని వెళ్ళలేం. కానీ దేవుడు అన్నాడు, భూమి మీద ధనాన్ని సమకూర్చుకోకండి, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోండి. అంటే ఆయన ఏం చెప్తున్నానంటే, ఇది ఒక అవకాశం ఉందయ్యా, నువ్వు చేసుకోవచ్చు, పర్లేదు. పరలోకంలో విలువైనది ఏంటో నేను చెప్తాను, ఆ విలువైనది నువ్వు ఇక్కడ చేపట్టు, వాటిని నువ్వు సంపాదించుకో, ఆత్మను నువ్వు రక్షించు, వాళ్ళని పరలోకానికి నీతో పాటుకు తీసుకొని రా. అది నీకు విలువైన సంపద, విలువైన సంపద. ప్రార్థన చేయని ఉన్న చోట అనేకమైన ఆత్మలను రక్షించడానికి నీ ప్రార్థన ఉపయోగపడుతుంది. అది నీకు విలువైన సంపద. దేవుని మార్గాలు జరగాలని ప్రకటన చేయని ఉన్న ప్రాంతంలో అది జరిగినప్పుడు దేవుని సంపదను సంపాదించుకుంటున్నావు. నీ నామములో నేనేం పని చేసినా దాన్ని నీకు బహుమానంగా ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన నామములు చేసేవారిగా మనం ఉంటాం. ఇక్కడ పోగొట్టుకోవడానికి మనం పెద్ద కష్టపడం, ఎందుకంటే ఇది మన సొంత దేశం కాదు. మన సొంత దేశానికి ఒకప్పుడు వెళ్ళబోతున్నాం, దానికోసం మనం ప్రయాసపడాలి. ఏ క్రైస్తవుడైనా నేను మరణించిన తర్వాత నాకు గొప్ప జీవితం ఉంది ఇంకా కంటిన్యూగా అనే విషయం నమ్మకపోతే క్రైస్తవ జీవితంలో నువ్వు జీవించడం లేదని మరొకసారి మీకు హెచ్చరిక చేస్తున్నాను. యేసునికి యజమాని అయితే నీకు నువ్వు యజమాని కాదు, ఆయన యజమాని. ఆయన నేను గమనించాలి. అనుదినము రోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవా నువ్వు నాకు యజమాని కాదు, ఏం చేయమంటారని ఆయన అడగాలి. ఎందుకంటే నువ్వు నిర్ణయించుకోవడానికి వీల్లేదు. దేవుణ్ణి అడిగి ఆయన చెప్పింది చేయడం మనం నేర్చుకోవాలి. రెండవదిగా, నేను దేవుడి చేత లేపబడిన వాడిని, భూమి మీద నోటి వాటి గురించి నేను ఆలోచించకూడదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్పుడు కథ చదివాను. ఆ కథ ఏముంటుందంటే కల్పించబడిన ఒక కథ. ఒక హంస పరలోకాన్ని నుంచి వస్తుందంట. పరలోకం నుంచి వస్తుంది, కింద ఒక కొంగ జపం చేస్తుంది. కొంగ జపం ఎలా చేస్తుందండి? ఒంటికాల మీద నిలబడి, నాకేం తెలియదు, నేను నేను మాంసాన్ని మానేశాను, నేను శాకాహారిని అని జపం చేస్తుందంట. ఈ చేపల పాపం ఇది నిజమే అనుకుని దాని దగ్గరకు వస్తే గుడ్డుకుని మింగేస్తుందంట. మరలా ఏం తెలియదు అన్నట్టుగా అలా నిలబడుతుంది కొంగ జపం. అలా నీళ్ళలోకి చూస్తూ కొంగ జపం చేస్తుంటే ఈ హంసను చూసిందంట. నీళ్ళలో ప్రతిబింబాన్ని చూసి, హంస ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగిందంట. హంస అనేదంట, కొంగ బావా నేను పరలోకం నుంచి వస్తున్నాను. పరలోకం అది ఎక్కడుంది? నీకు తెలియదా పరలోకం అంటే ఎంత గొప్పగా ఉంటుందో? 12 గుమ్మాలతోటి, వజ్రాలతోటి, వైడూర్యాలతోటి, ఎడు చూసిన బంగారమే ఎంతో విలువైనటువంటిది. అక్కడ ఏడ్పు లేదు, ఆనందమే. అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, దేవుడే కాంతిగా ఉంటాడు. స్ఫటికమైన సముద్రం ఉంది అక్కడ. ఆకలి లేదు, దప్పిక లేదు, అక్కడ కొరతేమీ లేదు అని అంటే దీనికి వెంటనే నోరూరిపోయింది. నేను కూడా అక్కడికి వెళ్తే బాగుంటుంది కదా అనుకుందంట. అనిందంట హంస, నేను కూడా వస్తాను, తీసుకెళ్తావా అనిందంట. సరే తీసుకెళ్తాను, వచ్చే వెళ్దాం అనిందంట. సరే వెళ్దాం అని ఎగరబోతూ దీనికి ఒక ధర్మ సందేహం వచ్చిందంట. ఆ ధర్మ సందేహం అది ఏమంటుందంటే, హంస నాకు ఒక సందేహం, అక్కడ చేప పిల్లలు ఉంటాయా అని అడిగిందంట. అక్కడ చేప పిల్లలు ఉంటాయా? పాప ఇంతకుముందే చెప్పింది హంస, అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, నీకు ఇవేమైనా అవసరం లేదని. కానీ దీనికి ధర్మ సందేహం మాత్రం అక్కడ చేప పిల్లలు ఉంటాయనిందంట. హంస ఉండి, నాకు అక్కడ చేపలేం కనపడలేదే అనిందంట. అయితే నేను రానులేదు, నువ్వే పో అనిందంట. పరలోకం గురించి మనం ఎంత విన్నా కొన్నిసార్లు ఇది ఉందా, అది వస్తుందా, మనకి ఆస్తి ఉంటుందా, మనకి సంపద ఉంటుందా, మనకి పేరు ఉంటుందా, అది ఉంటుందా, ఇది ఉంటుందా అని ఐహిక విచారాల చేత
వాక్యం ఎంతగా ఫలించినా ఈ ఐహిక విచారాల చేత అణచివేయబడినటువంటి జీవితాన్ని చాలాసార్లు మనం అనుభవిస్తూ ఉంటాం. నేను అనుభవించాను, నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చేమో. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆ ఐహిక విచారాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి జీవితం భూమి మీద అశాశ్వతం, ఎవ్వరిది శాశ్వతం కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవా నీతో నిత్యము నేను గడపాలని ఆశపడుతున్నాను అని చెప్పేవారిగా మనం ఉందాం. దైవజనులు నాన్నగారు దేవుని సముఖంలో ఉన్నట్లుగా మనమందరం దేవుని సముఖంలో ఆయన ఆరాధించే వారిగా మనం ఉండాలి అని తీర్మానం చేసుకుందాం. నీవు, నీ కుటుంబము, మనమందరం కూడా ఆయన భయభక్తులు కలిగి జీవించడం కంటే గొప్పది ఏది లేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఏ రోజుకి ఆ రోజు చక్కగా మనం భోజనం చేస్తూ భయభక్తులు కలిగి మనం జీవించగలిగితే దానికి మించిన గొప్ప సంపద లేదనండి. భూమి మీద ఎంతకాలం మనం ఉన్నా కానీ ప్రశాంతంగా మనం జీవించడానికి దేవుడిచ్చే సంపద అది. ఈరోజు నేను మనందరినీ ప్రశ్నిస్తున్నాను, నీకు యజమానిగా ఎవరున్నారు? ఈ రోజున దేవుడు నీకు యజమానిగా ఉన్నాడా? చాలా మంచి విషయం. కొన్నిసార్లు దేవుడికి యజమాని స్థానాన్ని ఇచ్చి కూడా తర్వాత మనమే ఆ స్థానాన్ని తీసుకొని మనమే చలాయిస్తూ ఉంటాం మన జీవితాన్ని. ఒకవేళ నువ్వు అలా ఉంటే వెంటనే ఆ సీట్ దేవుడికి ఇచ్చేయి, నా జీవితానికి యజమానిగా నువ్వే ఉండదని అడుగుదాం. అప్పుడే మనం రెండో విషయంలో కూడా మనం పాల్గొంటున్నాం. అదేంటంటే ఆయనతో పాటు నిత్యము జీవించబోతున్నాం. ఆ జీవితానికి మరణం లేదు, భూమి మీద ఎడబాటు మాత్రమే కలుగుతుంది. ఈరోజు తండ్రి గారిని నేను కోల్పోయినప్పటికీ నాకు జ్ఞాపకం ఉన్నటువంటి ఒకటే విషయం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా మనతో పాటుగా ఉన్నాడు. ఆయన దగ్గరికి మనం వెళతాం, ఆయన మన దగ్గరికి రారు. ఎల్లప్పుడూ దేవుని సముఖంలో మనం అందరం కూడా కలిసి దేవుని స్తుతించబోతున్నాం. దానిలో కొంచెం కూడా సందేహం నాకు లేదు. మీ యొక్క హృదయాల్లో సందేహం పెట్టుకోకండి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ఉండబోతున్నాం. ఆమేన్. ఈరోజు దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతుడైనటువంటి దేవుడు మనకి నీతిని అనుగ్రహించాడు, పాపం నుంచి పూర్తిగా మనల్ని కడిగి వేశాడు. అప్పుడప్పుడు పాపం మనకు వస్తుందా, వెంటనే దాన్ని శుద్ధి చేస్తున్నాడు. మనల్ని తనలాగా దేవుడు చూసుకుంటున్నాడు. మన పాపం ఎర్రనివైతే హిమమంత తెల్లగా, మంచంత తెల్లగా ఆయన మార్చేస్తున్నాడు. మన అపరాధాలు మనం క్షమించినట్లయితే, మనం ఒప్పుకున్నట్లయితే ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో అంత దూరం వాటిని దూరం చేస్తున్నాడు. తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో అంత దూరంగా వాటిని దేవుడు దూరం చేస్తున్నాడని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఎప్పుడు అపవాదికి లోబడకుండా దేవుణ్ణి నమ్మేటువంటి వారిగా, లోబడే వారిగా మనం ఉందాం. దేవుడు మన జీవితాలకి జయాన్ని అనుగ్రహిస్తాడు. మరి నాన్నగారు ప్రారంభించినటువంటి సువార్త సందేశం అనేక మంది జీవితాలను మార్చింది, కుటుంబాలను మార్చింది. దానికి మీరు అందరూ కూడా సాక్షులుగా ఉన్నారు. మరి మనందరి ద్వారా కూడా దేవుడు గొప్ప వాటిని చేయబోతున్నాడు. ఆయన ఆ రోజు చెప్పినటువంటి మాట, మనం గొప్ప వాటిని చేద్దాం పరిచర్య గురించి అనేటువంటి మాట నన్ను ప్రేరేపించింది. ఈ రోజు ఇక్కడ మరలా సంఘాన్ని మరి ముందుకు నడిపించడానికి అది ఒక రకంగా నాకు చాలా ఉత్తేజాన్ని తీసుకుని వచ్చింది. ఈ యొక్క ప్రాంతంలో పరిచర్యను ముందుకు నడిపించడానికి దేవుని కృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క సువార్తను నమ్మడానికి, ఏ కులము మతానికి సంబంధం లేకుండా వ్యక్తులు యేసుక్రీస్తును ఆశ్రయించే వారిగా వారిని ప్రభువునకు పరిచయం చేసేటువంటి బాధ్యతను మనం అందరం కూడా చేపట్టి ముందుకు వెళదాం. దేవుడు మన యొక్క ప్రదేశాలను, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రశ్నలను మనం జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతుడైన దేవుణ్ణి ఆశ్రయించుదాం. నీతిమంతుడిగా నాన్నగారి ద్వారా దేవుడు పరిచర్యను ప్రారంభించారు. ఈరోజు ఆ పరిచర్య కేవలం పరిచర్యగానే మిగిలిపోవడం కాదు, మనం అందరం పరిచారకులుగా ఉందాం, శిష్యులుగా ఉందాం, అనేక మందిని దేవుని వైపు తీసుకుని వచ్చేటువంటి వారిగా ఉందాం. ఎందుకంటే మరణం అందరికీ సంభవిస్తుంది, కానీ యేసుక్రీస్తు లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోయేటువంటి వారిని మనం రక్షించడానికి మనం సిద్ధంగా ఉందాం. అది ఒక్కటి మనం చేస్తే ఎంత ఆనందంగా ఉంటామో తెలుసా? మన స్వగృహంలో మనకి దేవుడు ఇల్లును కడుతున్నాడు, స్వంతగా అన్నిటిని కూడా చేపడుస్తున్నాడు. మనం చేసే ప్రతి దానికి, మనం ఎదుర్కొనే ప్రతి శ్రమకు కూడా బహుమానాన్ని వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దేవుడితో మనం నిబంధన చేసుకుందాం. నాకు యజమానిగా నువ్వు ఉండండి యేసయ్యా, నా కోరికలను బట్టి నేను నడవకూడదు, నువ్వు చెప్పినట్లుగా నేను నడుస్తానయ్యా, నీకు దాసుగానే నేను ఉండాలని ఇష్టపడుతున్నాను, నాతో మీరు మాట్లాడండి, అనుదినం నన్ను నడిపించండి, నీ వాక్యానికి లోబడతాను ప్రభువా. దేవా, నేను లేచి ఉన్నాను అని వాక్యం చెప్తుంది కదా, నేను మర్చిపోతున్నాను. అప్పుడప్పుడు నేను ఇంకా పాపానికి దాసులుగా నేను భావిస్తూ ఉన్నాను, నా యొక్క స్వభావంతో నేను ఉన్నానేమో అనుకుంటున్నాను. కానీ నీవు నన్ను నూతన స్వభావం ఇచ్చి ఉన్నావు. కాగా పాతమని గతించిపోయే సమస్తము నూతనమైనది చెప్పారు. నాకు అనిపించట్లేదు నూతనమైనది ఏది, కానీ నేను తెలుసుకుంటున్నాను. వాక్యం చెప్తుందంటే అదే సత్యం. నేను దాన్ని నమ్ముతున్నాను. నమ్ముడు నీ వలనైతే సమస్తం సాధ్యం. వాక్యాన్ని నమ్ముదాం, మన జీవితంలో మార్పులు పొందుకుందాం. ఎప్పుడు మనకు అనిపించిందే మనం నమ్మితే దేవుని సత్యం మనల్ని ఎలా మారుస్తుంది. దేవుని సత్యం మనల్ని కడగనివ్వండి, మార్చనివ్వండి, అవకాశం ఇవ్వండి.
నేను క్రీస్తుతో కూడా లేపబడ్డాను, మరణానికి భయపడను. మరణమా నీ ముల్లెక్కడ, సమాధి నీ విజయం ఎక్కడ అని క్వశ్చన్ చేసేటువంటి ధైర్యాన్ని ప్రతి క్రైస్తవుడికి దేవుడిచ్చి ఉన్నాడు. ఈ రోజు అటువంటి జీవితాన్ని మనం జీవించుదాం. ఈ శ్రమలు కొంతకాలం మాత్రమే ఉంటాయి. నువ్వు పొందుకునే అనారోగ్యం కొంతకాలమే ఉంటుంది. ఆ స్వస్థత కోసం కాదు మన దేవుడి దగ్గరికి వస్తుంది, అటువంటి విడుదల కోసం కాదు, మనం నిత్యము దేవుడితో జీవించేటువంటి దాని కోసం ఆ సన్నిధిలోకి వచ్చున్నాం. ఎల్లప్పుడూ దేవుని సముఖంలో నేను నేర్చుకుంటాను, నీ ముఖాన్ని నేను చూస్తాను. దావీదు ఒక వరాన్ని అడిగాడు దేవుడిని, ఒక్క వరాన్ని నేను అడుగుతున్నాను ప్రభువా, నీ సముఖంలో ఉండడానికి, నీ ప్రసన్నతను చూడడానికి నేను జీవిత కాలం అంతా నీతో ఉండాలని ఆశపడుతున్నాను. మనం ఆశపడదాం, దేవా నీతో కాలం నేను జీవితం అంతా ఉండడానికి ఆశపడుతున్నాను, సహాయం చేయండి, సహాయం చేయండి, నన్ను పరిపాలించండి, పరిపాలించండి దేవా. మీరు ముందులో నుంచి లేవడం ద్వారా నాకు నిరీక్షణ ఇచ్చి ఉన్నారు. మరణం నన్ను ఆపివేయలేదు, నా పాపం నన్ను ఆపివేయలేదు, ఎందుకంటే నీవు నాకు నిరీక్షణ ఇచ్చి ఉన్నావు. నేను ఎదుర్కోబోతున్నాను ప్రభా, నీతో నేను జీవించబోతున్నాను, నీ ముఖాన్ని నేను చూడబోతున్నాను, నీతోనే నా జీవితాన్ని గడపబోతున్నాను. ఆనందంగా ఉందాం, సంతోషించుదాం. అన్య జనుల వలె మనం ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అనే ఎనలోక సంబంధమైనటువంటి వాటి చేత నింపబడి ఆగిపోకండి. దేవుని వైపు చూద్దాం, పైకి ఎగిరిపోదాం, పైకి ఎగురుదాం. పక్షి రాజు వలె యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలములు పొందెదరు, పక్షి రాజుల వలె పైకి ఎగరెదరు అన్నట్లుగా దేవా మమ్మల్ని పైకి నడిపించండి నాయన. పైన వాటి మీద ఆసక్తిని కలుగుతారు, మాకు సహాయం చేయండి. దైవజనుడు నేర్పించినటువంటి పాఠాలను మీరు జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. అయినా ఏది చెప్పినా నువ్వు చెప్పినట్టుగా జీవించాలి, మాకు సహాయం చేయండి. మన జీవితాల్లో కనిపించుకున్నాం ఒకసారి ఈ సమయంలో. మహిమ
ప్రభువా, నీతోనే నేను నువ్వు లేకపోతే ఒక్క అడుగు కూడా వేయలేను. సహాయం చేయండి. యేసయ్యా, నీవు లేకనే ఉండలేను. ఏదో ఒకరోజు నీ సింహాసనం ఎదుట ఏదో ఒకరోజు నీ సింహాసనం ఎదుట నిర్దోషిగా నిర్దోషిగా పరిశుద్ధునిగా నీతోనే నా జీవితం. యేసయ్యా, నీతోనే నా జీవితం. నీతోనే నా జీవితం. యేసయ్యా, నీతోనే నా జీవితం. యేసయ్యా, 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 యేసయ్యా. ఆయన నామాన్ని ప్రకటన చేద్దాం ఈ సమయంలో. యేసయ్యా, యేసు అనే నామము రక్షణనిచ్చిన నామము. యేసు అనే నామము నిరీక్షణనిచ్చిన నామము. ఓ, నీ నామము మా జీవితంలో ప్రతిఫలమగును గాక. యేసయ్యా, 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 నీతోనే నా జీవితం. గడిపెదను చిరకాలము. ఆయనతో నిబంధన చేద్దాం ఈ సమయంలో. నీతోనే నా జీవితం. యేసయ్యా, గడిపెదను చిరకాలము. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. దేవా, ఈ జీవితం నీకే అంకితం. నీతోనే నా జీవితం. యేసయ్యా, గడిపెదను చిరకాలము. నీతోనే నా జీవితం. ఇక మిగిలిన జీవితం అంతా కూడా గడిపెదను చిరకాలము. యేసయ్యా, మీరు భూమి మీదకి నడిపించిన దైవజనులుగా నాన్నగారిని ప్రభు ఈ ప్రాంతానికి మీరు నడిపించారు. మంచి స్నేహితులను మీరు అనుగ్రహించారు.
ఈ ప్రాంతంలో పరిచర్యను స్థాపించడానికి మీరు ఒక సాధనంగా తనని మీరు నిలబెట్టుకున్నారు. ఇక్కడ అనేక మందికి ఉత్తేజపూర్వకంగా ఇదిగో విశ్వాస జీవితంలో ఒక అడుగు నడిపించబడడానికి దైవజనుడి జీవితాన్ని మీరు ఉపయోగించారు. వ్యక్తిగతంగా నన్ను మీ వైపుకు మరల్చుకున్నారు. ఈ సమయంలో ప్రభువా, మేమందరం కూడా నిన్ను యజమానిగా కలిగిన వారిగా నిన్ను వెంబడిస్తామని తీర్మానం చేసుకుంటున్నాం. అలానే మరణాన్ని చూసి భయపడే వారిగా కాకుండా నిత్యము నీతో జీవించే వారిగా, దేవా మరణానంతరము కూడా నీతో ఉంటామనే గొప్ప శుభ నిరీక్షణ కలిగిన వారిగా దేవా మమ్మల్ని అందరినీ కూడా మీరు నిలబెట్టుచున్నందుకు వందనాలు. ఈ రోజు కొత్తగా తీర్మానం చేసుకుంటున్న వారు మా మధ్యలో ఉన్నట్లయితే వారి యొక్క ఆత్మీయ నడకలో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. మేమందరం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. ఈ జ్ఞాపకార్థం రోజున అది మీరే మాకు ప్రభువుగా ఉన్నారని, దైవజనుడి జీవితంలో మీరు ఆ విధంగా ప్రభువుగా ఉండి నడిపించారు. మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తారు. మమ్మల్ని అనాథలుగా మీరు విడిచిపెట్టలేదు, పరిశుద్ధాత్మని మాకు అనుగ్రహించి ఉన్నారని మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ రోజు మేమందరం కూడా కలిసి మిమ్మల్ని దైవజనుల్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మాకు మీరు ప్రసాదించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువుని ప్రియరక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.